బాడీ లాంగ్వేజ్తో మంచి యాక్షన్ మూవీస్ చూపిస్తాడు. ఈ సినిమాలో వైజయంతి క్యారెక్టర్లో విజయశాంతి గారిని తీసుకుంటాం మూలంగా సెంటిమెంట్ ప్రకారంగా తల్లికి ఏమి ఇచ్చామనే దానికన్నా సొసైటీకి ఏమి ఇచ్చామనేదే మంచి మెసేజ్ అనేది పవర్ ప్యాక్డ్ యాక్షన్ మూవీతో రన్ టైం తగ్గట్టుగా మొత్తం పోలీస్ నేపథ్యం, తల్లి నేపథ్యం ఎక్కడ బోర్ అనిపించలేదు. సినిమా అయితే కనుక బాగుంది, బట్ ట్విస్ట్లు కూడా బాగుంది. యాక్చువల్గా ఆవిడ జాతీయ మహానటి క్యాడరు, బట్ ఈ సినిమాలో ఏంటంటే పోలీస్ పాత్రకి తల్లి పాత్రకి రెండిటికి పోటాపోటీ సన్నివేశాలు తగ్గట్టుగా ఆవిడ తగ్గట్టుగా ఎక్కడ మైనస్ అవ్వలేదు, అంత ప్లస్ అని ఉంది. ఏంటంటే మామూలుగా ఆఫ్టర్ పటాస్ సినిమా తర్వాత వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఓవరాల్గా మూవీ పరంగా చూసుకుంటే ఏంటంటే ఈ తల్లికి కొడుకుకి ఇద్దరికి మధ్యలో ఉండేటటువంటి స్ట్రాంగ్ లవ్ బాండింగ్ రిలేషన్షిప్ గురించి నిజంగా చాలా చక్కగా చూపించారు. లాస్ట్ క్లైమాక్స్ సీన్ జూనియర్ ఎన్టీఆర్ గారు ప్రీలీజ్ ఈవెంట్లో చెప్పారు, లాస్ట్ క్లైమాక్స్ సీన్కి ఒక 20 minutes బిఫోర్ చాలా ఎమోషనల్ అవుతారు, మీరు తప్పకుండా ఎమోషనల్ అవుతారని చెప్పేసి. అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి. అవును, దాన్ని మించిన ఊరమాస్ లెవెల్ అని చెప్పుకోవచ్చు. లెజెండరీ యాక్టింగ్ అసలు విజయశాంతి గారిది. అసలు మామూలు యాక్టింగ్ కాదు అది, ఎక్కడ కూడా యాక్టింగ్ పరంగా ఎక్కడ కాంప్రమైజ్ కాలేదు. అసలు మెయిన్ హైలైట్ సినిమాకి మొత్తం మెయిన్ హైలైట్ అంటేనే విజయశాంతి గారు, దాని తర్వాత నెక్స్ట్ కళ్యాణ్ రామ్ గారు. ఏంటంటే సినిమాలో హైలైట్స్ అని అంటే లాస్ట్ క్లైమాక్స్ సీన్లో ఏంటంటే తల్లి కోసము చైన్ నరికేసుకోవడం అనేది నిజంగా మెయిన్ హైలైట్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. హీరోయిన్ క్యారెక్టరైజేషన్ ఏంటంటే మామూలుగా ఆమెకి ఇచ్చిన క్యారెక్టరైజేషన్ ప్రకారం మరీ అంత ల్యాగ్ చేయకుండా ఏంటంటే ఆమెను చూపించాల్సిన లెక్క ప్రకారమే చూపెట్టారు, కానీ మరి ఓవర్ యాక్టింగ్ పర్ఫార్మెన్స్ కాకుండా ఆమెను చూపించాల్సిన సిచ్యువేషన్ ప్రకారమే చూపించారు. ఓవరాల్గా మూవీ అయితే ఇంటర్వెల్లో విలన్కి ఇచ్చే వార్నింగ్ సీన్స్ కావచ్చు, లాస్ట్ క్లైమాక్స్ సీన్ ఎమోషనల్ కావచ్చు, బ్యాక్గ్రౌండ్ స్కోర్ మ్యూజిక్ పరంగా కావచ్చు, ఎక్కడైనా కానీ మూవీ అయితే కాంప్రమైజ్ అయితే ఏం లేదు. ఆఫ్టర్ బింబిసారా సినిమా తర్వాత వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ అని అంటే ఈ మూవీ అని చెప్తా భయ్యా. అన్నా ఇప్పుడే అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి మూవీ చూసి వస్తున్నా. నిజంగా బింబిసారా సినిమా ఒక రేంజ్ కళ్యాణ్ రామ్ సినిమాలో. ఇక నుంచి ఆ సినిమా పేరు మర్చిపోతాం మనం, ఆ సినిమాని మించిపోయి ఉంది అసలు. నిజంగా మదర్ సెంటిమెంట్ కానీ, ఆ ఫైట్స్ కానీ అబ్బబ్బబ్బబ్బబ్బ మామూలుగా లేదన్నా. నిజంగా ఒక సినిమాలో ఒక విలన్ ఉంటాడు, మెయిన్ విలన్, కానీ ఈ సినిమాలో 3-4 విలన్లు, ప్రతి ఒక్కడు కూడా మెయిన్ విలన్. అంటే ఒక రేంజ్. ఇది క్లైమాక్స్ ఫైట్ అన్న రేంజ్లో ఉంది. లాస్ట్ క్లైమాక్స్ ఫైట్ అయితే మాత్రం మామూలు లేదు, గూస్ బంప్స్ అనమాట. ఇంకా మదర్ సెంటిమెంట్తో లాస్ట్ క్లైమాక్స్ ఫైట్ అయితే మాత్రం సినిమా రివీల్ చేయకూడదు. ఆ సీన్ అయితే మాత్రం ఎవడో ఎక్స్పెక్ట్ చేయడు. ఒక తెలుగు ఇండస్ట్రీలో ఇలాంటి సీన్ ఎవడో కూడా పెట్టాడు. తమిళ సినిమాలు న్యాచురల్గా ఉండే సినిమాలు, తమిళ సినిమాల్లో అలాంటి సినిమాల్లో ఉంటుంది ఇలాంటి న్యాచురల్ సీను. ఆ సీన్ అయితే మాత్రం ఎవరు ఎక్స్పెక్ట్ చేయాల, ఆ సీన్ పెట్టారు లాస్ట్ క్లైమాక్స్ అయితే మాత్రం. నిజంగా నాకైతే మాత్రం మతిపోయింది సినిమా. వైజయంతి మేడం నిజం చెప్తున్నా, కర్తవ్యం సినిమాలో ఫైట్ చూసాం విజయశాంతి గారి, కానీ ఆ సినిమాని మించిపోయి ఈ ఏజ్లో కూడా గాల్లో ఎగిరెగిరి ఫైట్లు చేయడం ఒక పోలీస్ ఆఫీసర్గా ఈ సినిమాకి ఆవిడ తప్ప వేరే వాళ్ళు అయితే యాక్ట్ అవ్వరేమో అని నాకు అనిపించింది. ఆ రేంజ్లో ఉంది ఆవిడ యాక్టింగ్. అంటే వీళ్ళిద్దరు సెంటిమెంట్ అయితే మాత్రం నిజంగా తల్లి కొడుకుల మధ్యలో కూడా ఇంత సెంటిమెంట్ ఉండదు ఏమో అనిపించింది. నిజంగా సినిమా డైరెక్షన్ ఎవరైతే ఉన్నారో, డైరెక్షన్ స్క్రీన్ పై మొత్తం A to Z కూడా ఒక లెవెల్లో వెళ్ళిపోయింది. ఫస్ట్ హాఫ్ బాగుంది, సెకండ్ హాఫ్ బాగుంది, ఇది లేదు, ఫస్ట్ నుంచి ఎండింగ్ వరకు కూడా గుద్దుకుంటే పోయాడు డైరెక్టర్. హ్యాట్స్ ఆఫ్ సార్, మీకు హ్యాట్స్ ఆఫ్. ఇలాంటి సినిమాలు పడితే కళ్యాణ్ రామ్ నిజం చెప్తున్నా ఎన్టీఆర్ని కూడా మర్చిపోతాం మనం, ఎన్టీఆర్ని కూడా మరిపోతాడు. ఇద్దరు నిజంగా పోటీ పడ్డారు ఫైట్లో. ఈమె పోలీస్ ఆఫీసర్గా, ఈయన పోలీస్ ఆఫీసర్ ఐపీఎస్ అవ్వాల్సిన పోలీస్ ఆఫీసర్ బయటకు వచ్చి ఒక ఏరియాని కవర్ చేయడం, ఆ ఏరియాకి అండగా నిలబడడం, ఈ తల్లి కొడుకుల మధ్యలో సెంటిమెంట్, వీళ్ళిద్దరికి పోలీస్ డిపార్ట్మెంట్ క్రిమినల్ అన్నట్టుగా ఉండడం, కొన్ని సీన్స్ అయితే మాత్రం నిజంగా హైలైట్. ప్రతి సీన్ హైలైట్. లాస్ట్ క్లైమాక్స్ అయితే మాత్రం నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, నిజం చెప్తున్నా. అలాంటి క్లైమాక్స్ నేను ఎక్స్పెక్ట్ చేయాల. ఆ రేంజ్ క్లైమాక్స్ ఇచ్చాడు డైరెక్టర్ గారు. సూపర్ సార్, హ్యాట్స్ ఆఫ్ సార్. పటాస్ బింబిసారా తర్వాత కళ్యాణ్ రామ్ గారికి ఒక మంచి హిట్ పడిందండి, మంచి బ్లాక్ బస్టర్, చాలా బాగుంది. విజయశాంతి గారు ఏ సినిమాలు ఉంటే ఆ సినిమా బ్లాక్ బస్టర్ అని చెప్పి సర్లేని ఎవరితో నిరూపించారు. ఈ సినిమాతో హ్యాట్రిక్ కొట్టారు. సో ఓవరాల్గా చూసుకుంటే మదర్ సెంటిమెంట్ బాగా వర్కౌట్ అవుతుంది.
మదర్ క్యారెక్టర్ ఎస్పీగా చేశారు. సో ఆవిడ రిటైర్ అయిపోతారు. ఆవిడ ఉద్యోగం కొడుకు ఇవ్వాలి, లేదంటే కొడుకు మళ్ళీ ఎస్పీగా చూడాలనుకుంటారు. సో తను క్రైమ్లో చిక్కుని అవ్వలేడు. సో అలాగా నడుచుద్ది క్లైమాక్స్. కళ్యాణ్ రామ్ అన్న లుక్స్ కానీ, ఆయన యాక్టింగ్ కానీ, ఫైట్స్ కానీ చాలా బాగా చేసి చూపించాడు. అసలు కళ్యాణ్ రామ్ గారిలో ఈ యాంగిల్ కూడా ఉందని, సెంటిమెంట్ యాంగిల్ ఎంతవరకు చూడాల, దీంతో ప్రూవ్ చేసుకున్నారు ఆయన. సో ఎవరు కళ్యాణ్ రామ్ అన్న ఆబ్వియస్లీ అంటే మదర్ క్యారెక్టర్ చేశారు కాబట్టి విజయశాంతి గారికి అంత స్కోప్ లేదని చెప్పను, కానీ ఫస్ట్లో ఫైట్ సీన్స్ ఉన్నాయి. సో తర్వాత ఇంకా హీరోగా కళ్యాణ్ రామ్ గారే ఫైట్ చేస్తారు. కాకపోతే నేను ఎక్స్పెక్ట్ చేసింది ఏంటంటే క్లైమాక్స్లో చైనర్ కొన్ని సీన్ ఒకటి ఉంటుంది. సో అది చాలా బాగా వర్కౌట్ అవుతుంది. సో ఆ ఎమోషన్కి బాగా కనెక్ట్ అవుతుంది ఆడియన్స్ అంతా. ముఖ్యంగా సినిమాలో కళ్యాణ్ రామ్ గారు ఎంత యాక్షన్ పార్ట్ ఉంటుందో విజయశాంతి గారితో అంతే ఉంటుంది. ఇద్దరు హీరోలకు వచ్చు. బట్ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా ఎమోషన్ మాస్గానే వెళ్తుంది. ఎక్కడ కామెడీ కానీ లేదంటే ఎమోషన్ అంటే సిల్లీనెస్ కానీ ఎక్కడ ఉండదు. మొత్తం సీరియస్గానే వెళ్తుంది సినిమా. అమ్మ కొడుకు ఎమోషన్ అండ్ ఆ యాక్షన్ పార్ట్స్ ఇవే ఉంటాయి సినిమాతో కూడా. సో నాకేమనిపించింది ముఖ్యంగా క్లైమాక్స్ కోసం నిజంగా చాలా ఎక్స్పెక్ట్ చేశానన్నా, బట్ అంత రీచ్ అవ్వలేదు. కానీ బట్ ఆ కథకి ఆ క్లైమాక్స్ చాలా బెటర్గా అనిపిస్తుంది. అంటే రొటీన్ స్టోరీ అయినా సరే స్క్రీన్ పై కొంచెం మాయ చేశారని చెప్పుకోవచ్చు. అంటే సరైన సినిమాలో మీకు ఫైట్స్ ఎంతలాగా ఇంపాక్ట్ కల్పిస్తే ఆ రేంజ్ ఫైట్స్ ఉంటాయి. ముఖ్యంగా బీజిఎం ప్రతి సీన్లను మనకి ఇంకా 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 ఎంజాయ్ చేసే విధంగా చేస్తుంది. సాంగ్స్ యావరేజ్గా ఉన్న బీజిఎం మాత్రం చాలా బాగుంది సినిమాలో. అలాగే ప్రదీప్ గారు చేసుకున్న డైరెక్షన్, కథ రొటీన్గా రాసుకున్న స్క్రీన్ ప్లే బాగా రాసుకున్నారు. ముఖ్యంగా విజయశాంతి గారిని ఒక వింటేజ్ విజయశాంతి గారిని అయితే చూపించారన్న. ఆవిడ గ్రేస్, ఆవిడ ఫైట్స్ నిజంగా ఒక కంబ్యాక్ అంటే రియల్ రీఎంట్రీ అన్నమాట. నిజంగానే సర్లే నీకెవరితో కంబ్యాక్ విజయశాంతి అన్నాడు. బట్ అసలైన కంబ్యాక్ అంటే అర్జున్ సన్ ఆఫ్ విజయశాంతి. నా వరకు చూసుకుంటే సినిమా అయితే బాగా అనిపించింది అన్న, సూపర్. బట్ నందమూరి ఫ్యాన్స్కి అయితే ఏదైనా ఆ రేంజ్ లేదన్న. నిజంగా క్లైమాక్స్ ఆయన ఇచ్చిన హ్యాపీ అయితే లేదు. బట్ ఒక్క సాటిస్ఫాక్షన్తో బయటకు వస్తాం అనమాట. ఏం లేదన్న, అంటే ఇప్పుడు ఫ్యామిలీ కాబట్టి సపోర్ట్ చేయొచ్చు. బట్ సినిమా అయితే ఎక్కడ బోర్ అయితే కొట్టదన్న. బిబ్బి ఇస్తున్న తర్వాత కొంచెం బెటర్ మూవీ అన్న. గత సినిమాలతో పోలిస్తే బెటర్ మూవీ. హ్యాపీగా వెళ్ళి 3 గంటలు సేపు హ్యాపీగా మనం చూసి ఎంజాయ్ చేసే సినిమా. మాస్ ఆడియన్స్కి అయితే బాగా నచ్చుతుంది అన్న. అంటే క్లాస్ ఏముండదు, ఫుల్ మాసే. ముఖ్యంగా ఫైట్స్ బీజిఎం సినిమా పెద్ద హైలైట్ అన్న. సినిమాకి చాలా బాగా కొట్టాడు బీజిఎం. అలాగే ఫైట్స్ బాగుంటాయి. ఇంకా స్టోరీ విధంగా చూసుకుంటే మధ్యలో కొంచెం బోర్ అనిపించింది కానీ బట్ ఓకే లాస్ట్ వరకు ఫైనల్గా మనకు వచ్చేవాడిగా క్లైమాక్స్తో కొంచెం సాటిస్ఫాక్షన్ అవుతాం. బట్ ఎమోషన్ కన్నా మాస్ ఎక్కువ ఉంది సినిమాలో. కళ్యాణ్ రామ్కి ఒక హిట్ పడినట్టు అన్న. క్లైమాక్స్ చాలా బాగుంది నాకు అన్నిటికన్నా. ఫస్ట్ హాఫ్ ఎండింగ్, ఇంటర్వెల్ బ్యాక్ అండ్ క్లైమాక్స్ చాలా బాగుంది. కళ్యాణ్ రామ్ గారి బాండింగ్ అండ్ విజయశాంతి గారి బాండింగ్ చాలా బాగుంది. ఆఫ్టర్ లాంగ్ టైమ్ వాళ్ళిద్దరు పోలీస్ గడపలో మళ్ళీ నేను ఈ సినిమాలో చూసాను. నేను ఇప్పుడు విజయశాంతి గారు ప్రీవియస్ చాలా సినిమాలు చేశారు. యాక్టింగ్ ఏమైనా తక్కువైందా ఇంకా ఎక్కువైందా? అంటే ప్రీవియస్ బాలకృష్ణ గారితో కూడా వర్క్ చేశారు. సో అప్పటికి ఇప్పటికి చాలా వేరియేషన్ ఉంది మేడంలో కూడా. అంటే మూవీ కోసం కూడా చాలా తగ్గారు మేడం. చాలా హార్డ్ వర్క్ చేసి అండ్ కొత్త డైరెక్టర్ కూడా బాగా తీశారు మూవీ. యాజ్ ఎ ఫస్ట్ డైరెక్టర్ ఈజ్ గోయింగ్ టు గుడ్ మూవీ. సో ఇప్పుడు కళ్యాణ్ రామ్ కూడా యాక్షన్ మూవీస్ కి, యాక్షన్ సీన్స్ కి బాగా సూట్ అవుతారు. అవునండి. సేమ్ టైం విజయశాంతి గారు కూడా యాక్షన్ మూవీస్ చేశారు. అవును. సో ఇద్దరు ఇట్లా ఎవరు బాగా వర్క్ చేశారు? అంటే ఇప్పుడు అలాని ఏం చెప్పలేము. యాక్షన్ సీన్స్లో ఇద్దరే బాగా చేస్తారండి. ఎందుకంటే కళ్యాణ్ రామ్ గారి కన్నా విజయశాంతి గారు బాగా సీనియర్ కదా, ఆవిడ బాగా చేశారు. కళ్యాణ్ రామ్ గారు నాకు అన్నిటికన్నా బాగా నచ్చింది ఏంటంటే మా మమ్మీ విజయశాంతి గారి బర్త్డే విషెస్ కోసం, మా మమ్మీ బర్త్డే విషెస్ కోసం అని చెప్పి అందరు సస్పెన్స్ ఎలా వస్తాడు కళ్యాణ్ రామ్ విషెస్ చెప్తానికి అని చెప్పి నేను ఆలోచించాను. అదే థాట్లో ఏంటంటే తన నరుక్కొని వచ్చి బర్త్డే విషెస్ చెప్పాడు కదా, అది అసలు మూవీలో హైలైట్ విషయం. అసలు అది ఐ నెవర్ ఎక్స్పెక్ట్ అసలు ఇది. నేను ఇప్పుడు దాకా నా 34 years కెరియర్లో ఇలాంటి బర్త్డే విషెస్ నేను ఎప్పుడు చూడలేదు. ఐ రియల్లీ సర్ప్రైజ్డ్. అసలు సినిమా ఇప్పుడే వైజయంతి మూవీ చూసినాం, సన్ ఆఫ్ అర్జున్. సినిమాలో లాస్ట్ 15 minutes బూస్ బంప్స్ ఇచ్చారు. మదర్ సెంటిమెంట్ కోసం ఏమైనా చేయొచ్చు. మదర్ మనల్ని ఇక్కడ భూమి మీద తెచ్చేటప్పుడు ఆమె తన రక్తాన్ని, పేగుల్ని అట్లా అంటి పెట్టుకొని మనం వస్తాము. అట్లా ఆమె కోసం ఏమైనా చేయొచ్చని ఒక సీను, తన కోసం చేయి నరుక్కోవడం సీన్ అయితే హైలైట్గా ఉంది. మిగతా సినిమా అంతా పడుకోబెట్టాడు డైరెక్టర్.
అసలు ఈ సినిమా మొత్తం డైరెక్టర్ పడుకుని పోయాడు, లాస్ట్లో లేచాడు, నిద్ర లేచాడు. లేదంటే సినిమా మొత్తం అసిస్టెంట్ డైరెక్టర్ చేత చేపించి లాస్ట్ సినిమా మాత్రం డైరెక్టర్ చేశాడు. సినిమా ఒక మంచి స్క్రిప్ట్ ఎంచుకున్నారు, మంచి ఛత్రపతి అలాంటి స్టోరీ ఎంచుకున్నారు. ఛత్రపతిలో ప్రభాస్ ఏ విధంగా ఒక ప్యాటర్న్ రక్షిస్తారో ఇక్కడ అట్లా మంచిగా ఒక రక్షించడానికి ఎంచుకున్నారు. మంచి పోలీస్ ఆఫీసర్ అవ్వాల్సింది, కోపంగా మనం తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటే ఎంత ఘోరంగా ఉంటాయి ఈ సినిమాలో చూపించాడు. కానీ సినిమాని సరిగా నెరేషన్ చేయలేదు డైరెక్టర్. ఒక డ్రైవర్ అనేవాడు మంచిగా డ్రైవింగ్ చేస్తే మనం ఒక మంచి సుఖమైన ప్రయాణాన్ని అందుకుంటాము. అట్లాగే డైరెక్టర్ అనేవాడు మంచిగా స్క్రిప్ట్ రాసి మంచిగా డైరెక్షన్ చేస్తే మంచి మూవీ, సూపర్ మూవీ వస్తుంది మన వరకు. వైజయంతి మేడం గారిని చాలా రోజులైంది, సరిలే నీకే ఆ సినిమాలో చూసిన మహేష్ బాబు గారితో, తర్వాత మళ్ళీ ఇప్పటి వరకు చూడలేదు. మళ్ళీ చూసినా హ్యాపీగా ఉంది. ఆ మేడం తెర మీద చూసినందుకు మళ్ళీ కర్తవ్యం మూవీ బ్యాక్ గుర్తొస్తుందేమో అనుకున్నాము. అలాంటి డైరెక్టర్ అయితే యూజ్ చేసుకోలేదు. మేడంని కానీ కళ్యాణ్ రామ్ కానీ డైరెక్టర్ యూజ్ చేసుకోలేదు. యాక్టింగ్ ఓకే. మనం లాస్ట్ మూవీస్తో చూసుకుంటే కళ్యాణ్ రామ్ ఎంత ఇవ్వాలో అంతే ఇచ్చాడు. బూస్ బంప్స్ అయితే లాస్ట్ సీన్కి బూస్ బంప్స్ వచ్చాయి. కానీ ఈ సినిమాకి అన్ని ప్లస్సే, ఒక్క డైరెక్టర్ ఒక్కడే మైనస్. డైరెక్టర్ కాకుండా వేరే డైరెక్టర్ చేసి ఉంటే ఈ సినిమా సూపర్ డూపర్ ఎక్కడికో వెళ్ళిపోయేది. ఆమెకు అంత క్యారెక్టర్ ఇవ్వలేదు, కొంచెమే ఇచ్చారు. ఆమెకు ఒక ఎన్కౌంటర్ సీనే ఇచ్చారు. ఆమెకు కొంచెం ఒక ½ అన్ అవర్ సినిమా ఇచ్చుంటే, ఒక ఏదో అన్యాయం జరిగినప్పుడు పోలీసులు రియాక్ట్ అయితే ఆ సీన్ ఏ సినిమా అయినా సరే ఎక్సలెంట్గా ఉంటుంది. ఇప్పుడే అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి సినిమా చూడడం జరిగింది. సో ఫస్ట్ కళ్యాణ్ రామ్ గారి గురించి పక్కన పెడితే సినిమా క్రాఫ్ట్స్, డైరెక్షన్ డిపార్ట్మెంట్ కానీ, మ్యూజిక్ డిపార్ట్మెంట్ కానీ, అజనీష్ లోక్నాథ్ గారు, ప్రదీప్ చిలుకూరి గారు, వీళ్ళంతా చాలా బాగా అంటే మంచి స్క్రిప్ట్తో వచ్చారనమాట. సో కథ రొటీన్గా ఉండొచ్చు కానీ ఈ సినిమాలో ఒక ఎగ్జిక్యూషన్ అనేది చాలా బాగా ప్లాన్ చేసుకున్నారు. సో ఇంతకుముందు ప్రదీప్ చిలుకూరి గారు రాజా చేవేస్తే అని ఒక సినిమా తీశారు. సో అది బాక్స్ ఆఫీస్ దగ్గర పెద్దగా వర్కౌట్ అవ్వలేదు అప్పట్లో కొంచెం. సో చాలా గ్యాప్ తీసుకుని మళ్ళీ సినిమా అయితే చేశారనమాట. సో మరి కళ్యాణ్ రామ్ గారు ఉన్న గట్స్ అంటే అయ్యే, ఒక ఫ్లాప్లో ఉన్న డైరెక్టర్ అయినా ఒక కొత్త డైరెక్టర్ అయినా నమ్మి దానికి దూకేస్తూ ఉంటారన్నమాట. అంటే కళ్యాణ్ రామ్ గారికి ఉన్న గొప్పతనం ఏంటంటే, అవతల వాళ్ళు టాలెంట్ ఉంది అంటే ఖచ్చితంగా అది చిన్న కథ అయినా పెద్ద కథ అయినా ఫస్ట్ అతను ఎంకరేజ్ చేయడం, అతనికి ఒక ఛాన్స్ ఇస్తే మంచి సినిమా తీస్తాడేమో అని నమ్మి, అలా చాలామంది డైరెక్టర్లు నమ్మి చేతులు కాల్చుకున్నాడు ఆయన. బట్ ఈసారి మాత్రం ప్రదీప్ చిలుకూరి గారు మాత్రం చాలా మంచి సబ్జెక్ట్తో వచ్చారు. సో కళ్యాణ్ రామ్ గారికి ఒక బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చారని నేను చెప్తాను. ఎందుకంటే సో కొంతమంది మాట్లాడొచ్చేమో సినిమా అటు ఇటుగా ఉందని చెప్పి. సో ఈ రోజుల్లో ఒక నార్మల్ కథతో హిట్ కొట్టాలి అంటే చాలా కష్టం. అయితే అన్ని పాన్ ఇండియా రేంజ్ ఎక్స్పెక్టేషన్స్ పెరిగిపోతున్నాయి జనాలకి. సో ఒక నార్మల్ సినిమా అనేది చూడటం మనం మర్చిపోయాం. సో అలాంటి వాళ్ళందరికీ కూడా ఇది ఒక మంచి నార్మల్ కమర్షియల్ సినిమా, చక్కగా ఫ్యామిలీతో వెళ్ళి వీకెండ్కో టైంపాస్గా చూసే సినిమా ఇది. సో దీని నుంచి ఏదో పాన్ వరల్డ్, పాన్ లెవెల్, ఇండియా లెవెల్ ఎక్స్పెక్టేషన్స్ ఏమొద్దు. ఒక తల్లి లేదు, అదే భయ్య సినిమా 2.5 గంటలు ఉంది, చాలా రేజీగా ఉంది. ఇప్పుడు ఈ మధ్యన కొన్ని సినిమాలు చూస్తే మధ్యలో ఫోన్ చూసుకునేలాగా ఉంటుంది అనమాట. ఇక్కడ ఏంటంటే చాలా ప్రాపర్గా వెళ్ళిపోయింది స్క్రీన్ ప్లే. అంటే ఎక్కడ ల్యాక్స్ లేకుండా, డైరెక్టర్ గారు కూడా ఎక్కడ సాంగ్స్ అనేవి ఎక్కువ పెట్టకుండా ఒక 2 సాంగ్స్తో లాగించారు. ఎందుకంటే మనం చూసుకుంటే చాలా మంది సాంగ్స్తో నడిపిస్తారు సినిమాని. అట్లా కాకుండా సాంగ్స్ని పక్క ట్రాక్ పెట్టేసి ఎమోషన్ని మీదే సెకండ్ హాఫ్లో కానీ మొత్తం ఫస్ట్ హాఫ్లో కానీ సెకండ్ 4 ఫైట్లు ఉన్నాయి. 4 ఫైట్లు కూడా ఎక్స్ట్రాడినరీగా, అంటే స్టార్ హీరోకి మించిన ఫైట్లు పడ్డాయని చెప్పొచ్చు. సో మెయిన్ ఫైట్ల కోసం అయితే మాస్ ఆడియన్స్ బీభత్సంగా చూసేయచ్చు సినిమాని. సో ఇంకా బ్యాక్గ్రౌండ్ స్కోర్ అజనీష్ లోక్నాథ్ గారు కాంతారాకి ఇచ్చారు, తర్వాత విరూపాక్షకి ఇచ్చారు, ఇప్పుడు మళ్ళీ ఈ సినిమాకి ఇచ్చారు. సో చాలా ప్రాపర్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇచ్చారనమాట. సో అది కొంచెం థియేటర్లో ఎక్కువ సౌండ్ మధ్యలో డైలాగ్స్కి కొంచెం చిన్నగా ఇది ఉంటుంది, కానీ చాలా క్లీన్ మైండ్తో సినిమా చూస్తే కనుక చాలా బాగా ఎక్కుతుంది. ఇంకా కళ్యాణ్ రామ్ గారి గురించి చెప్పక్కర్లా, ఆయన స్క్రీన్ ప్రెజెన్స్ కానీ ఆయన యాక్టింగ్ కానీ ఎరగదీసేశారు. సో ఆయన్ని వాడుకోలేకపోవడం మన డైరెక్టర్ల కల్మ. ఎందుకంటే ఆయన డబ్బులు ఆయనే పెట్టుకుంటాడు సినిమా తీసుకోవడానికి, చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా ఎవరికైనా ఛాన్స్ ఇస్తాడు. కానీ అలాంటి హీరోని చాలా అగ్రస్థానంలో పెట్టలేకపోవడం మన దర్శకులకు ఉన్న ఒక చెడ్డదని చెప్పుకోవచ్చు. ఎందుకంటే చాలామంది డైరెక్టర్లు ఉన్నారు, వాళ్ళందరూ కూడా కళ్యాణ్ రామ్ గారి కోసం మంచి సబ్జెక్ట్ రాసుకుంటే ఖచ్చితంగా హీ విల్ జస్టిఫై. అంటే తనలో ఉన్న యాక్టింగ్ పొటెన్షియాలిటీని వాడుకుంటే ఈ వాడికి టైర్ 1 పొజిషన్లో ఖచ్చితంగా ఎప్పుడో ఉండేవాళ్ళు అనమాట. బట్ ఇప్పుడైనా కూడా ఆయనకు ఆ టైర్లతో సంబంధం లేదు. ఎందుకంటే ఆ గొప్పతనం అంత, అంటే ఆ నిర్మాతగా తను చేసే ఏవైతే ఎక్స్పెరిమెంట్స్ ఉంటాయో అది ఎవరి వల్ల కాదు, తనే హీరోగా తనే నిర్మాతగా చేసుకుని ఎంత రిస్క్ అయినా తీసుకుని చేయడం కళ్యాణ్ రామ్ గారికి హ్యాట్స్ ఆఫ్ అనమాట. అండ్ ఈ సినిమా ఆయన ఎక్స్పెరిమెంట్ అయితే కాదు, చాలా ప్రాపర్ కమర్షియల్ సినిమా. బింబిసారా తర్వాత అమేగోస్ అలాగే డెవిల్ చేశారు. డెవిల్ కొంచెం పర్లేదు అనిపించుకున్నా కానీ అంత బ్లాక్ బస్టర్ రిజల్ట్ అయితే రాలేదు ఆయనకి. సో బింబిసారా తర్వాత ఇది ఒక మంచి రిజల్ట్ వస్తుందని నేను అనుకుంటున్నాను. విజయశాంతి గారు కంబ్యాక్ ఉంది భయ, ఆవిడ చేయట్లా సినిమాలు, కంబ్యాక్ అనేది ఏం లేదు. ఆవిడ సినిమాలు చేస్తే సినిమాలు ఖచ్చితంగా ఇప్పుడు సర్లేర్ నీ కవర్లో చేశారు డెఫినెట్లీ. ఎందుకంటే ఆవిడకి సినిమాలో తీసుకునేటప్పుడు ఆవిడకి రాయాలి స్పెషల్గా,
డైరెక్టర్లు ఏం చేస్తారు, ఇప్పుడు ఈవిడ కోసం ట్రాక్ రాయాలా, ఆవిడ ఒక లేడీ సూపర్ స్టార్, ఆవిడని ఎలివేట్ చేయాలి, అంత ధైర్యం ఏ డైరెక్టర్కి ఉండదు. ఈరోజు ఓన్లీ హీరో ఎలివేషన్స్ మీద నడిపిస్తున్నారు సినిమాలని. సో విజయశాంతి గారిని పెట్టుకుంటే ఖచ్చితంగా ఆవిడకి మంచి స్క్రీన్ ప్లే రాయాలి, ఆవిడకంతూ కొంత పోర్షన్ రాయాలి. కాబట్టి ఎవరో డేర్ చేయరు డైరెక్టర్లో. ఈ డైరెక్టర్ గారు చక్కగా విజయశాంతి గారి కోసం మంచి పాత్ర రాసుకున్నారు. ఒక తల్లి కొడుకు ఇలా ఉండాలి ఖచ్చితంగా, అంటే వాళ్ళ మధ్య వచ్చే చిన్న గ్యాప్ని అది బయట కానీ నిజంగా జరిగితే ఎలా ఉంటుంది, అలా జరగదు రియాలిటీలో. చాలా మంచి ఎమోషన్ చూపించారు సినిమా. చూపించలేదని చెప్పేసి అంటున్నారు. లేదు, చాలా బాగుంది ఎమోషన్. అంటే అది కరెక్ట్. ఇప్పుడు అందరికీ ప్రాక్టికల్గా అలా జరగదు కదా. మనం ఇది రఘువరన్ సినిమా లాగా ఉంటుంది న్యాచురల్గా. అయితే బయట మదర్ అండ్ సన్ మధ్య బాండింగ్